హై గైస్, దిస్ విష్ణు. ఈరోజు మనం F22ది అన్బాక్సింగ్ చూద్దాం. మనకు మెయిన్గా బాక్స్లో సిమ్ ఎజెక్టర్, యూజర్ మాన్యువల్స్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసరికి మొబైల్, చార్జర్, సి టైప్ కేబుల్ ఇచ్చారు. చార్జర్ 15 వాట్స్ చార్జర్, ఇది చాలా చిన్న చార్జర్. ఫోన్ వచ్చేసరికి మనకి ఈసారి శాంసంగ్లో మ్యాట్ ఫినిష్ అనేది ఇచ్చారు. బ్యాక్ సైడ్ మొబైల్ అయితే మనకి ఈ విధంగా ఉంది. బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ ఇట్లా ఉంది. ఈ బాక్స్లో మాత్రం పౌచ్ అట్లాంటివి ఏమి ఇవ్వలేరు ఈసారి. ఇప్పుడు మనం దీంట్లో మెయిన్గా చూసుకున్నట్టయితే మనకి వెయిట్ వచ్చేసరికి మనకి 203 grams ఉంది. ఇది వెనకాల మ్యాట్ ఫినిష్ అనేది శాంసంగ్ వాళ్ళు ఫస్ట్ మోడల్ ఇది. దీనికి మనకి ఆండ్రాయిడ్ 11 వర్షన్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ స్క్రాచ్ ప్రూఫ్ గ్లాస్ అనేది ఉంది, మ్యాట్ ఫినిష్ గ్లాస్. ఫ్రంట్లో గొరిల్లా గ్లాస్ 5 ఇచ్చారు మనకి. ఇది 6.4 inch AMOLED డిస్ప్లే ఇది, కానీ ఓన్లీ HD ప్లస్తో వస్తుంది మనకి. ఫుల్ HD ప్లస్ కాదు. అందుకు కొంచెం మన పిక్సెల్స్ అనేటివి పగిలినట్టు అనిపిస్తాయి దగ్గర నుంచి చూసినప్పుడు. నార్మల్గా మనం ఇదే ఫస్ట్ టైం మనం ఫుల్ HD డిస్ప్లే వాడడం అంటే, ఇది నార్మల్ HD డిస్ప్లేకి మాత్రం ఖచ్చితంగా యూజ్ చేసుకోగలిగిన ఫోన్ ఇది. ఫింగర్ ప్రింట్ మనకి సైడ్లో ఇచ్చారు. మనకి స్పీడ్గా వర్క్ చేస్తుంది. ఇదైతే సెకండ్స్లోనే ఓపెన్ అవుతుంది. చూసుకున్నట్టయితే సైడ్ ఫింగర్ ప్రింట్ ఇచ్చారు. సైడ్లో వాల్యూమ్ బటన్స్, లెఫ్ట్ సైడ్లో మనకి సిమ్ ట్రే అనేది ఉంది. కింద సింగిల్ స్పీకర్, సి టైప్ కేబుల్, మన ఇయర్ ఫోన్ జాక్ అయితే ఉంది. ఫైన్. మనం ఇప్పుడు ఒకసారి సిమ్ ట్రే చూద్దాం. సిమ్ ట్రే చూసుకుంటే డ్యూయల్ సిమ్ స్లాట్, ఒకటి మెమరీ కార్డ్ అనేది మనకు ప్రొవైడ్ చేశారు. ఈ మెమరీ కార్డ్తో మనం 1 TB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి పర్ఫార్మెన్స్ వైజ్గా వస్తే దీంట్లో మనకి 4 GB ర్యామ్, 64 GB ఇంటర్నల్ అనేది మనకు వాళ్ళు ప్రొవైడ్ చేశారు శాంసంగ్లో. ఈ ప్రైస్లో మనకి ఇది బెస్ట్ అనేది చెప్పుకోవచ్చు మనం. 4 GB 64 GB. మనకి ప్రాసెసర్కి వచ్చేసరికి ఇది మనకి G80 ప్రాసెసర్తో వచ్చింది. నెక్స్ట్ మనకి వీళ్ళు 90 Hz ఫ్రేమ్ రేట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, కానీ ఇది ఎగ్జాక్ట్గా చూసుకుంటే మనకి 90 Hz లాగా లేదు. జస్ట్ ఒక 30 Hz యూజ్ చేస్తున్న ఫీల్ వస్తుంది మనకి. 90 Hz ఇంకా బెటర్గా ఉంటుందని. హెవీ టాస్క్స్ ఏమన్నా ఒకటేసారి కంటిన్యూగా యూజ్ చేస్తున్నా, ఫస్ట్ టైం యూజ్ చేసే వాళ్ళకైతే బెస్ట్ అనేది ఏమన్నా ఆడుతున్నప్పుడు కానీ ఒక్కొక్కసారి చిన్నగా హ్యాంగ్ అవ్వడం కానీ స్ట్రక్ అవ్వడం ఇట్లాంటిది అవుతుంది. నార్మల్గా యూజ్ చేసే వాళ్ళకి ఇదైతే బెస్ట్ ఆప్షన్ అనేది చెప్పుకోవచ్చు. కొంచెం లాగ్ అవుతున్నట్టు అనిపిస్తుంది మనకి. పబ్జీ కూడా మనకి HD లో వర్షన్ పెట్టుకొని ఆడుకోవచ్చు మనకి. పబ్జీ సింపుల్గానే వస్తుంది. పబ్జీ కూడా మనకి నెక్స్ట్ దీంట్లో చూసుకోవాల్సిన మెయిన్ ఫీచర్స్ ఏమున్నాయంటే మనకి ఈ స్క్రీన్ రికార్డర్ అనేది దీనికి ప్రొవైడ్ చేయలేదు వాళ్ళు. ఇన్బిల్ట్లో మనకి స్క్రీన్ రికార్డర్ అనేది ఏం రాలేదు. మనం వేరే యాప్ ఒకటి ఎక్కించుకొని మళ్ళీ దాంట్లో నుంచి వాడుకోవాల్సి ఉంటుంది స్క్రీన్ రికార్డర్ అయితే మనకి. ఇప్పుడు మనకి కెమెరాకి వచ్చేసరికి మనకి మెయిన్గా బ్యాక్ 48 MP క్యామ్ ఇచ్చారు. నెక్స్ట్ ఇందులో కొత్త ఫీచర్ ఏంటంటే మనకి అల్ట్రా వైడ్ అనేది ఇచ్చారు. మనకి అల్ట్రా వైడ్ ఒకటి 2 MP, మనకి మ్యాక్రో కూడా 2 MPలో ఇచ్చారు. మనకి 10x వరకు జూమ్ అవుతుంది. మనకి 10x వరకు మ్యాక్రో జూమ్ అనేది వస్తుంది మనకి దీంట్లో. మోర్ ఆప్షన్లో మనకి ప్రో, మ్యాక్రో, స్లో మోషన్ ఇవన్నీ మనకి ఇక్కడ చూపిస్తాయి. ఫ్రంట్కి వచ్చేసరికి మనకి 13 MP మెగాపిక్సెల్ అనేది వస్తుంది మనకి. ఫ్రంట్ గట్ట బాగానే వస్తుంది. లో లైట్లో కూడా పర్వాలేదు, కెమెరా అయితే వాడచ్చు. శాంపుల్ ఫొటోస్ ఒకసారి మీకు
మనకి బ్యాటరీ పర్ఫార్మెన్స్కి వచ్చేసరికి చూసుకున్నట్టయితే మనకి 1 డేకి 9 to 10 అవర్స్ మ్యాక్స్ టు మ్యాక్స్ హెవీ యూజ్ చేస్తే మనకి 9 to 10 అవర్స్ అనేది వస్తుంది. అట్లా కాకుండా మనకి నార్మల్ యూజర్ అయితే 1 డే ఖచ్చితంగా వస్తుంది మనకి. కానీ అట్లా కాకుండా మనం ఈ మెయిన్ దీంట్లో డిఫాల్ట్ ఏముందంటే ఈ 15 watts ఛార్జరు మనకి 2 hours 50 minutes పడుతుంది. మనకి దగ్గర 3 hours పడుతుంది ఫుల్ అవ్వడానికి. ఇది ఒక మెయిన్ డిఫాల్ట్ అనే చెప్పుకోవచ్చు. దీంట్లో మనకి ఈ 15 watts బదులు మనకు ఒక 25 watt 30 watt ఇచ్చినా సరే సామ్సంగ్ వాళ్ళు మనకి కొంచెం బెస్ట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. మనకు ఒక 2 hours ఫుల్ అయ్యేటట్టు ఉండేది. ఇప్పుడు 3 hours అంటే చాలా కష్టం అవుతుంది. నార్మల్గా నైట్ అంతా ఛార్జింగ్ పెట్టి వదిలేయాల్సి వస్తుంది ఇట్లాంటి ఫోన్. ఈ ఫోన్ మాత్రం యూజ్ చేస్తే ఇట్లా చిన్న డిఫాల్ట్స్ కాకుండా మనకి మేజర్గా పెద్ద డిఫాల్ట్స్ ఏం లేవు. నార్మల్ యూజర్స్కి అయితే మనకి ఇది అనేది బెటర్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. మనకి ఫ్రేమ్ రేట్ కానీ 64 GB 4 GB ర్యామ్ కానీ ఒక శాంసంగ్ కొనుక్కోవాలి మనం ఈ మనకి ఒక 12,000 బడ్జెట్లో మనం శాంసంగ్ కొనుక్కోవాలనుకుంటే F22 అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు సేల్ ఉంది కాబట్టి అక్టోబర్ 3 నుంచి దాంట్లో మనం ఈ మొబైల్ని అయితే సేల్లో తీసుకోవచ్చు. ఒక 10% డిస్కౌంట్ మీద మనకి ఒక 12 వరకు వస్తుంది కాబట్టి శాంసంగ్లో F22 తీసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.